వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే అబ్నార్మల్ ఓబీజీ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్ హై రిస్క్ ఓబీజీ కండిషన్స్, హైపరెమిసిస్ గ్రావిడారం, ప్లసెంటా ప్రీవియా, అబార్షన్ అనే కండిషన్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ దట్, మన ఛానల్లో అదర్ సబ్జెక్ట్ రిలేటెడ్ కండిషన్స్ కానీ టాపిక్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు నోట్స్ కావాలి అంటే ప్లీజ్ డూ వాచ్ దెమ్ ఆల్సో. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి చూద్దాం. డెఫినిషన్: an ectopic pregnancy is a pregnancy that happens outside of your uterus. This occurs when a fertilized egg implants in a location that can't support its growth. యూజువల్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది వయా ఫాలోపియన్ ట్యూబ్ పాస్ అవుతూ యూట్రస్ని రీచ్ అవుతుంది సో దట్ ఇట్ కెన్ ఇంప్లాంట్. బట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి యూట్రస్లో కాకుండా వేరే ఏదైనా సైట్లో కనుక ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఇంప్లాంట్ అయితే దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మోస్ట్ ఆఫెన్ హ్యాపన్స్ ఇన్ యువర్ ఫాలోపియన్ ట్యూబ్. మోస్ట్ కామన్గా మనం ఫాలోపియన్ ట్యూబ్లో చూస్తాం అనమాట. ద మోస్ట్ కామన్ సైట్ ఫర్ ఎన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇస్ ద ఫాలోపియన్ ట్యూబ్ అకౌంటింగ్ ఫర్ ఓవర్ 93% ఆఫ్ కేసెస్. సో మనం 100 విమెన్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని చూస్తే కనుక 93% ఆఫ్ కేసెస్కి ఫాలోపియన్ ట్యూబ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనే ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఫాలోపియన్ ట్యూబ్స్, అదర్ పార్ట్స్లో కూడా ఇంప్లాంట్ అవుతుందని చెప్పాను కదా, అదర్ దాన్ యూట్రస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఓవరీలో కూడా ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓవరీలో ఇంప్లాంట్ అయితే ఓవేరియన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటాం. సర్వైకల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చూడొచ్చు. అబ్డామినల్ క్యావిటీ, నాట్ ఓన్లీ రిప్రొడక్టివ్ సిస్టమ్, సో అబ్డామినల్ క్యావిటీలో కూడా ఇంప్లాంట్ అయితే కనుక అబ్డామినల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తాము. ద ప్రెగ్నెన్సీ డెవలప్స్ అవుట్ సైడ్ ద యూట్రస్ అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్ బట్ విత్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ సిజేరియన్ స్కార్. సో కొన్నిసార్లు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో సి సెక్షన్ జరిగితే కనుక ఆ సైట్లో ప్రెగ్నెన్సీ ఇంప్లాంట్ అయితే దాన్ని మనం దీస్ ఆర్ ద డిఫరెంట్ సైట్స్ అనమాట అదర్ దాన్ యూట్రస్. సో డిఫరెంట్ సైట్స్ కూడా చూసాం మనం. సో ఇక్కడ విత్ పర్సెంటేజ్ ఇచ్చున్నారు. సర్విక్స్లో ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ 0.2% ఉంది, అబ్డామినల్ క్యావిటీలో 1.4%, ఫింబ్రియల్ ఎండ్లో 5%, యాంపిలరీలో 80%, ఇస్థమస్లో 12%, ఓవరీలో 0.2% ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యొక్క సైట్స్. కాజెస్ చూద్దాం. యూజువల్గా ఎందుకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎందుకు హెల్దీ వేలో యూట్రస్కి వెళ్ళి ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఎందుకు ఇంప్లాంట్ అవుతుందని చెప్పేసి చూస్తే, ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ectopic pregnancy is the tubal pregnancy. Happens when a fertilized egg gets stuck on its way to the uterus, often because the fallopian tube is damaged by inflammation or is mishappen. ఎందుకు అంటే ఫాలోపియన్ ట్యూబ్ మేబీ డ్యామేజ్ అయినా లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న ఫాలోపియన్ ట్యూబ్కి సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. కొన్ని కేసెస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయి ఉండొచ్చు, లేదంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్ సరిగా డెవలప్ అవ్వకపోయినా కూడా మనం ట్యూబల్ ప్రెగ్నెన్సీ లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ని మనం చూడగలుగుతాం అనమాట. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు ఇచ్చున్నారు. ప్రీవియస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటే కూడా ఫాలోయింగ్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్న సాల్పినిస్, నథింగ్ బట్ ఫాలోపియన్ ట్యూబ్స్ కానీ అదర్ నియర్ బై ఆర్గన్స్ కానీ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న, ట్యూబల్ సర్జరీస్ ప్రీవియస్గా ఏమైనా అయినా, చాయిస్ ఆఫ్ బర్త్ కంట్రోల్ లైక్ ఐయుడిస్ సరిగ్గా ప్లేస్లో లేకపోయినా, సో ఐయుడిస్ ఉన్నప్పుడు కన్సీవ్ అయినా, ట్యూబల్ లైగేషన్. సో ఎ పర్మనెంట్ మెథడ్ ఆఫ్ బర్త్ కంట్రోల్ కామన్లీ నోన్ as having your tubes tied also raises your risk if you become pregnant after this procedure. సో ట్యూబల్ లైగేషన్ తర్వాత కన్సీవ్ అయినా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్మోకింగ్, మదర్ స్మోక్ చేయడం కానీ లేదంటే పాసివ్ స్మోకర్గా ఉన్నా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనం చూడగలుగుతాం అనమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే మనకి క్లినికల్ ఫీచర్స్ ఏం కనిపిస్తాయి. సో యూజువల్ కామన్ సిమ్టమ్స్ వచ్చేసి అబ్డోమినల్ పెయిన్ అయితే ఉంటుంది. దిస్ ఇస్ ఆఫెన్ ద ఫస్ట్ వార్నింగ్ సైన్ అండ్ మేబీ షార్ప్ ఆర్ డల్ కమింగ్ ఆన్ గోయింగ్ అండ్ ఆర్ లొకేట్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పెల్విస్. సో పెల్విస్కి పక్కగా ఉంటుంది అనమాట పెయిన్ కూడా. దట్టు షార్ప్ అవుట్ డల్గా ఉండొచ్చు, కొన్నిసార్లు ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది, తర్వాత డల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. అబ్డామినల్ పెయిన్తో పాటుగా నార్మల్ వెజనల్ బ్లీడింగ్ని కూడా మనం చూడొచ్చు, విచ్ కెన్ బి హెవీ ఆర్ లైట్ బ్లీడింగ్. స్పాటింగ్లో కూడా కనిపించవచ్చు, లేదంటే యూజువల్ మెన్స్ట్రువల్ పీరియడ్లో కూడా కనిపించవచ్చు. సో ఎప్పుడైతే మీరు కన్సీవ్ అయ్యి ఉన్నారో సో మీకు పీరియడ్ రాకూడదు. సో బట్ మీరు కన్సీవ్ అయ్యారని కన్ఫర్మ్ అయిన తర్వాత మెన్స్ట్రువల్ పీరియడ్ లాగా బ్లీడింగ్ వెళ్తే కనుక అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్ కెన్ బి వ్యారీ బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. డిజీనెస్ కానీ ఫెయింటింగ్ కూడా చూడొచ్చు, షోల్డర్ పెయిన్ చూడొచ్చు. దిస్ ఏ డిస్టింక్టివ్ సిమ్టమ్ కాజ్డ్ బై ద ఇంటర్నల్ బ్లీడింగ్ ఇరిటేటింగ్ నర్వ్స్ దట్ కనెక్ట్ టు ద డయాఫ్రమ్. సో డయాఫ్రమ్కి కనెక్ట్ అయిన నర్వ్స్ ఇరిటేట్ అవ్వడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ ద్వారా సో షోల్డర్ పెయిన్ అనేది కూడా వస్తుంది అనమాట. సో ఇవి కామన్ సిమ్టమ్స్ అనమాట. నెక్స్ట్ ఎమర్జెన్సీ సిమ్టమ్స్ చూసినట్లయితే, ఇఫ్ ద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇస్ రప్చరింగ్ యూ మే ఎక్స్పీరియన్స్ దీస్ లైఫ్ థ్రెటనింగ్ సిమ్టమ్స్. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే రప్చర్ అవుతుందో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం యూట్రస్ మాత్రమే ఫీటస్ని కానీ ఎంబ్రియో యొక్క గ్రోత్ని కానీ సపోర్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంది డ్యూ టు ఇట్స్ ట్రిపుల్ లేయర్ స్ట్రక్చర్. ఫాలోపియన్ ట్యూబ్లో కానీ సర్వైకల్ ఏరియాలో కానీ ఓవరీలో కానీ సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైట్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వచ్చిందో సో
దీస్ సైడ్స్ కెనాట్ ఫెసిలిటేట్ బేబీస్ గ్రోత్ కాబట్టి రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ టైంలో లైఫ్ థ్రెటనింగ్ సిమ్టమ్స్ వచ్చేసి మనకి సివియర్ లేదా షార్ప్ సడన్ పెయిన్ ఉంటుంది లోవర్ అబ్డామిన్లో, ఎక్స్ట్రీమ్ లైట్ హెడెడ్నెస్ ఆర్ ఫెయింటింగ్, తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఇంటెన్స్ ప్రెషర్ ఇన్ ద రెక్టల్ ఏరియాలో ఇంటెన్స్ ప్రెషర్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతాయి కాబట్టి దానివల్ల ఫీవర్, నాజియా, వామిటింగ్ ఆర్ ఈవెన్ డయేరియా కూడా మనం చూడొచ్చు. దీస్ ఆర్ ద సివియర్ సిమ్టమ్స్. సో హౌ కెన్ వీ డయాగ్నోస్ దిస్ కండిషన్? ఏ పెల్విక్ ఎగ్జామ్ కెన్ హెల్ప్ యువర్ డాక్టర్ ఐడెంటిఫై ఏరియాస్ of pain, tenderness or a mass in the fallopian tube or ovary. సో పెల్విక్ ఎగ్జామ్ చేసినప్పుడు డాక్టర్ మేబీ పెయిన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఎట్ ద ఫాలోపియన్ ట్యూబ్ ఏరియా, అండ్ ఆల్సో టెండర్నెస్ కానీ ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర ఏమైనా మాస్ని కూడా పాల్పేట్ చేస్తే సో డయాగ్నోస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ డాక్టర్ విల్ ఆర్డర్ ద హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ టు కన్ఫర్మ్ దట్ యువర్ ప్రెగ్నెంట్. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ప్రెగ్నెంట్ కాదు అనుకున్నప్పుడు మీరు ఏమనుకుంటారు, దీన్ని మెన్స్ట్రువల్ పీరియడ్ అని అనుకుంటారు. సో అలాంటి టైంలో డాక్టర్ హెచ్సిజీ టెస్ట్ని ఆర్డర్ చేస్తే కనుక సో మీకు పాజిటివ్ అని తెలుస్తుంది, అండ్ ఆల్సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఉన్నారని కూడా తెలుస్తుంది అనమాట డ్యూ టు ద బ్లడ్ లాస్ అని. ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్, సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్నే కాదు, సో నేను ముందు చెప్పాను కదా షోల్డర్ పెయిన్, సో ఇది కూడా డిస్టింక్టివ్ సిమ్టమ్ అనమాట. ఇవన్నీ కామన్గా ఉంటాయి మిగతా అబ్డామినల్ కండిషన్స్లో కూడా. మనకి రిప్రొడక్టివ్ సిస్టంలో సబ్నార్మాలిటీ ఉన్నప్పుడు షోల్డర్ పెయిన్ రావడం కూడా డిస్టింక్టివ్ సిమ్టమ్. సో దీన్ని బట్టి కూడా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని కనిపెట్టవచ్చు, డయాగ్నోస్ చేయొచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డ్యూరింగ్ ఈ ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ యూ లై on an exam table while a healthcare provider or a medical technician puts a wand-like device known as the transducer into the vagina. Sound waves from the transducer క్రియేట్ ఇమేజెస్ ఆఫ్ ది యూట్రస్, ఓవరీస్ అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్. ఇక్కడ మీరు పిక్చర్లో కూడా చూడొచ్చు. ఇది హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఏదైతే పట్టుకున్నారో ఈ ఐరన్ స్ట్రక్చర్, ఇది ట్రాన్స్డ్యూసర్ అంటారు అనమాట. దీన్ని ఎప్పుడైతే త్రూ ట్రాన్స్వెజైనల్లీ ఇంట్రొడ్యూస్ చేశారో ట్రాన్స్డ్యూసర్ నుండి సౌండ్ వేవ్స్ బయటకు వెళ్ళి సో యూట్రస్ని, ఓవరీస్ని, ఫాలోపియన్ ట్యూబ్స్ని పిక్చరైజ్ చేస్తాయి అనమాట. సో దట్ మనకి అర్థమవుతుంది సో ప్రెగ్నెన్సీ ఎక్కడ అక్కరైందో అదర్ దాన్ యూట్రస్లో అక్కరైందని. సో ఈ విధంగా మనం తెలుసుకుంటాం అనమాట. సో హౌ కెన్ వీ మేనేజ్ దిస్ కండిషన్? A fertilized egg can't develop normally outside the uterus. To prevent life-threatening complication, the ectopic tissue needs to be removed. So ectopic pregnancy can't be continued అనమాట. ఎందుకు అంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో అదర్ దాన్ యూట్రస్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ని కానీ, ఎంబ్రియోని కానీ, ఫీటస్ని కానీ అదర్ దాన్ యూట్రస్ ఏ పార్ట్ కూడా సపోర్ట్ చేయలేదు. సో దీనివల్ల లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఇట్ కాన్ బి కంటిన్యూడ్. మెడికేషన్స్ లైక్ ట్రీట్మెంట్లో మెడికేషన్స్ ఎలా ఇస్తారు అంటే ఇన్ ఎర్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వితౌట్ అన్స్టేబుల్ బ్లీడింగ్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ ట్రీటెడ్ విత్ అ మెడికేషన్ కాల్డ్ మెథోట్రెక్సేట్ విచ్ స్టాప్ సెల్ గ్రోత్ అండ్ డిజాల్వ్స్ ఎగ్జిస్టింగ్ సెల్స్. సో మెథోట్రెక్సేట్ అనే మెడికేషన్ ఇస్తారు. సో దట్టు ఎర్లీ స్టేజెస్ ఉన్నప్పుడు, అన్స్టేబుల్ బ్లీడింగ్ ఉన్నప్పుడు. సో ఇది సెల్ గ్రోత్ని స్టాప్ చేస్తుంది, అలాగే ఎగ్జిస్టింగ్ సెల్స్ని డిజాల్వ్ చేస్తుంది. సో ఈ విధంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని రిమూవ్ చేస్తారు త్రూ మెడికేషన్. సో సర్జరీస్కి వచ్చేసరికి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్, సాల్పింజోస్టమీ అండ్ సాల్పింజెక్టమీ are two laparoscopic surgeries used to treat some ectopic pregnancies. In these procedure, a small incision is made in the abdomen near or in the navel. Next, your doctor uses a thin tube equipped with camera lens and light laparoscope to view the tubal area. సో సాల్పింజోస్టమీలో ఏమవుతుంది అంటే సో స్మాల్ ఇన్సిషన్ని నియర్ ద అబ్డోమెన్, నియర్ ద నావెల్లో కానీ చేస్తారనమాట. సో చేసి ఒక థిన్ వైర్ లాంటి స్ట్రక్చర్ని విత్ కెమెరా లెన్స్తో ఇంట్రొడ్యూస్ చేసి సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని రిమూవ్ చేస్తారు. ఇన్ ఏ సాల్పింజోస్టమీ ద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇస్ రిమూవ్డ్ అండ్ ట్యూబ్ ఈస్ లెఫ్ట్ టు హీల్. సో సాల్పింజోస్టమీలో ఏమవుతుందంటే ఇంట్రొడ్యూస్ చేస్తారు, దెన్ ఓన్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మాత్రమే రిమూవ్ చేస్తారు, ట్యూబ్ని మాత్రం కట్ చేయడం, రిమూవ్ చేయడం అదేంటి. వెరస్ ఇన్ సాల్పింజెక్టమీ అలాంగ్ విత్ ద ట్యూబ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని రిమూవ్ చేసేస్తారు, బోత్ రిమూవ్ అవుతాయి ఇక్కడ. సో ఇది మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ కండిషన్. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏం లేదు, సో ఇంప్లాంటేషన్ ఆఫ్ ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది అదర్ దాన్ యూట్రస్ జరిగితే దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తాం. డిఫరెంట్ సైట్స్ కూడా చూసాం, ఓవరీ కానీ, ఫాలోపియన్ ట్యూబ్ కానీ, సర్విక్స్, అబ్డోమినల్ క్యావిటీ, ప్రీవియస్ సిజేరియన్ స్కార్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెరస్ ఇన్ ఫాలోపియన్ ట్యూబ్ 93% ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. సో సైడ్స్ చూసాము, వాటి పర్సంటేజెస్ చూసాము, కాజెస్ చూసాము. డ్యూ టు ఇన్ఫ్లమేషన్ మ్యాక్సిమం జరుగుతుంది, అండ్ ఆల్సో డ్యూ టు హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ అబ్నార్మల్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ గ్రోత్ కూడా చూస్తున్నాం. సో అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూసాము, క్లినికల్ ఫీచర్స్ చూసాము. షోల్డర్ పెయిన్ బాగా గుర్తుపెట్టుకోండి, డయాగ్నోసిస్లో ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ గురించి బాగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ ద కండిషన్ కాల్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో దీనికి కేర్ ప్లాన్స్ కావాలి అంటే కనుక ఆల్రెడీ నేను ఓబీజీ కేర్ ప్లాన్స్, హౌ టు ప్రెజెంట్ కేర్ ప్లాన్స్ అని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని వాచ్ చేయండి. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ.